వెల్కమ్ టు ఎస్ఎక్స్ టీవీ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నరవనే పుస్తక వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. గుంటూరులో అంబటి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్. హామీలు నెరవేర్చిన ప్రభుత్వంపై హరీష్ రావు ఘాటు విమర్శలు. శ్రీవారి భక్తులను భగవంతుడి నుంచి దూరం చేసింది వైకాపానే, నాగబాబు తీవ్ర విమర్శలు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రాసిన పుస్తకంలోని ఒక భాగాన్ని చదివి వినిపించారు. ఆ భాగాన్ని గతంలో పార్లమెంట్లో ఉటకించేందుకు ప్రయత్నించినప్పుడు తనను అడ్డుకున్నారని ఆయన చెప్పారు. ఈ పరిణామం స్వేచ్ఛ, భావ ప్రకటన, పార్లమెంటరీ హక్కులు, అలాగే జాతీయ భద్రతా అంశాలపై ప్రతిపక్షం ప్రశ్నలు లేవనెత్తే హక్కు వంటి అంశాలపై మరోసారి చర్చకు దారితీసింది. नारावणे जी की किताब है, इसमें उन्होंने पूरा अकाउंट लिखा है. जो लद्दाख का जो अकाउंट था, और मुझे कहा गया है और मुझे कहा गया है कि मैं इस बुक को कोट नहीं कर सकता हूं, बट यहाँ पे पूरा लिखा है. यहाँ पे मेन लाइन है जो प्रधानमंत्री ने कही, जो उचित समझो वो करो. राइट? जब चीफ ऑफ आर्मी स्टाफ जनरल नारावणे ने राजनाथ सिंह जी को फोन किया और कहा कि देखिए कैलाश रिज पर चाइनीज टैंक्स आ गए हैं, हमारी टेरिटरी है, कैलाश रिज पर चाइनीज टैंक्स आ गई हैं, हमें क्या करना है. पहले राजनाथ सिंह जी ने उनको रिप्लाई नहीं दिया. उन्होंने जयशंकर जी से पूछा, एनएसए से पूछा, राजनाथ सिंह जी से पूछा, कोई रिप्लाई नहीं आया. फिर उन्होंने राजनाथ सिंह जी को फोन किया. राजनाथ सिंह जी ने कहा कि मैं टॉप से पूछता हूं. राइट? ऑर्डर था, स्टैंडिंग ऑर्डर था टॉप का, कि अगर चाइनीज फोर्सेस अंदर आएंगी तो उन पे बिना हमारे पूछे फायर नहीं करना है. नरवणे जी और हमारी जो आर्मी थी, जो सेना थी, वो उन टैंक्स पर फायर करना चाहती थी क्योंकि वो टैंक्स हमारी टेरिटरी में आ गई थी. नरेंद्र मोदी जी ने मैसेज दिया कि देखिए, जो उचित समझो वो करो. मतलब नरेंद्र मोदी जी ने अपनी जिम्मेदारी पूरी नहीं की. उन्होंने आर्मी चीफ से कहा कि देखो भैया, आपको जो करना है करो, मेरी बस की नहीं है. और आर्मी चीफ ने साफ, नरवणे जी ने साफ लिखा है इसमें, आई फेल्ट रियली अलोन. मैं बिल्कुल अकेला था. आई वॉज अबैंडन्ड बाय द एंटायर एस्टैब्लिशमेंट. दिस इज व्हाट they are scared of me saying. करना क्या चाहिए था? प्रधानमंत्री को क्या करना चाहिए था सर? राहुल जी पीएम को क्या करना चाहिए था? I don't think PM will have the guts to come to the Lok Sabha today, because if he comes, I'm going to give him this book. So if PM comes, I will go physically and hand him this book so he can read it and उनको पता लग जाए कि उनकी सच्चाई क्या है, देश को पता लग जाए. थैंक यू. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. టీడీపీ గూండాల దాడితో వణికిపోయిన కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. బుధవారం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన జనసందోహం నడుమ సాగింది. సాయంత్రం అంబటి నివాసానికి చేరుకున్న వైఎస్ జగన్ తొలుత టీడీపీ రౌడీ ముగ్గుల దాడిలో ధ్వంసమైన ఇంటిని, ఆఫీసును పరిశీలించారు. ఆ తర్వాత అంబటి కుటుంబ సభ్యులను కలిసి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ సమయంలో జగన్ వెంట పార్టీ ముఖ్య నేతలు పలువురు ఉన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇలాంటి సీనియర్ నాయకులు, ఇంటెలిజెన్స్ డీజీకి, చీఫ్ సెక్రటరీకి, ఇలాంటి పెద్ద ఎస్పీకి, ఐజీకి, ఇలాంటి అందరి ఆఫీసర్లకు ఫోన్లు కొడితే కనీసం ఫోన్లు కూడా ఎత్తరు. కాన్స్పిరసీలో భాగం కాదా ఇది అని అడుగుతా ఉన్నాను. 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి 1 గంట దాకా 5 కార్లు పగలు కొడుతున్నారు. ఆఫీసులు తగలబెడతా ఉన్నారు. ఇంట్లో అద్దాలు పగలు కొట్టారు.
ఇంట్లో చొచ్చుకొని పోయినారు, ఆఫీస్లో సామాన్లన్నీ ఎరగొట్టారు, ఇంట్లో ఆడోళ్ళను ఉన్నారని కూడా చూడకుండా చేసిన పని. నేను అడుగుతా ఉన్నా, ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. ఇంతటితో ఆగిపోలా. రాంబాబు అన్నను 10:30కి అరెస్ట్ చేస్తారు. రాంబాబు అన్నను 10:30కి అరెస్ట్ చేస్తారు. ఎందుకయ్యా అరెస్ట్ చేస్తారు రాంబాబు అన్నను? ఎందుకయ్యా రాంబాబు అన్నను అరెస్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడట. చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు అరెస్ట్ చేస్తారట. మరి చంద్రబాబు నాయుడు గారు తిట్టినందుకు రాంబాబు అన్నను అరెస్ట్ చేసినప్పుడు మరి రాంబాబు అన్న ఇంటికి వచ్చి రాంబాబు అన్న కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నం చేసి 5 కార్లు ధ్వంసం చేసి అద్దాలన్నీ పగలగొట్టి ఆఫీసుకు నిప్పంటించి చేసిన ఈ ఎమ్మెల్యే గారి భర్త సమక్షంలో ఇక్కడే జరిగితే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. అదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు అని చెప్పి రాంబాబు అన్న తర్వాత మీడియా సమక్షంలో 1 గంటకి ఇన్సిడెంట్ జరగక మునిపే వివరణ ఇస్తూ తాను చింతిస్తూ వివరణ ఇచ్చినప్పటికీ కూడా రాంబాబును ఇంటి మీద అటాక్ చేసి రాంబాబును ఈ మాదిరిగా చేసిన దానికి వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నా. ఇది జంగల్ రాజ్ కాదా అని అడుగుతా ఉన్నా. పక్కన జోగి రమేష్, మరుసటి రోజు జోగి రమేష్ ఇంట్లో పోలీసులు మళ్ళీ అక్కడే, పోలీసుల సమక్షంలోనే, అది కూడా అంతే. ఏకంగా పెట్రోల్ బాంబులు, అంటే పెట్రోల్ పోసిన బాటిళ్లలో పెట్రోల్ పోసుకొని ఆ బాటిళ్లను ఇంట్లోకి చుట్టా ఉంటారు. జోగి రమేష్ ఇంట్లో కూడా 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల దాకా దాదాపుగా 300-400 మంది అక్కడ ఒక చోట అక్యుములేట్ అవుతా ఉన్నారు. అక్కడ ఒక చోటికి అందరూ కూడా వచ్చేటప్పుడు పోలీసులు పక్కనే ఉన్నారు. పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉంది. పోలీసులు జరిగిచ్చిన తర్వాత పోలీసుల సమక్షంలోనే శ్రీవారి భక్తులకు భగవంతుడిని వైకాపా దూరం చేసిందని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తిరుమల కొండపై వైకాపా దోపిడీ అంతా ఇంత కాదు. గెస్ట్ హౌస్ లో 500కు దొరికే రూమ్ ఛార్జీలు 1000కి పెంచారు. ఏ మాఫియాని సంతోషపెట్టడానికి అలా చేశారో ప్రజలకు తెలుసు. 2.5 కోట్లు ఉన్న టీటీడీ కామన్ గుడ్ ఫండ్ కంట్రిబ్యూషన్ ను ఒక్కసారిగా 50 కోట్లకు పెంచారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అంతర్వేదిలో రథం దగ్ధమైతే కేసును సిబిఐ కోర్టుకు అప్పగిస్తామని మసిపూసి మారేడికాయ చేశారు. దీనిపై ఒక్క వైకాపా నాయకుడు మాట్లాడలేదు అని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్తే, నేను మీ నాగబాబుని. ఒక సగటు భారతీయుడిని, ఒక హిందువుని. అదేంటి మీరంతా నాస్తికుడు అనుకుంటున్న నాగబాబు హిందువుని అంటున్నాడని అనుకుంటున్నారా? ఆదిశంకరుల అద్వైతం, రమణుల ఆత్మజ్ఞానం, వీళ్ళిద్దరూ చెప్పిన నిరాకార స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను నమ్ముతాను. హిందువు అనేది ఒక నమ్మకమో ఒక మతమో కాదు, ఇది ధర్మం, మన జీవన విధానం. అవివేకుల్ని అజ్ఞానుల్ని ఎడ్యుకేట్ చేసేలా చెప్పాలంటే ఇది ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ కూడా. ఆసేతు హిమాచలం నుంచి హిందూ మహాసాగరం వరకు ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కడూ హిందువే. ఈ దేశంలో ఈ ధర్మంలో చార్వాకులు కూడా చోటుంది. కాబట్టి నేను నికార్సైన హిందువుని. నా ధర్మాన్ని గౌరవిస్తూ ఇతరులను కించపరచకుండా బతుకుతున్న ఒక ప్రౌడ్ సనాతన హిందువుని. అందుకే నాకు ఎమ్మెల్సీగా కౌన్సిల్లో మాట్లాడే అవకాశం రాగానే హిందూ మతం కోసం పాటుపడే అర్చకుల చాలని జీతబత్యాల గురించి మాట్లాడాను. మరి వైసీపీ నాయకుల సంగతి ఏంటంటారు? రండి చూద్దాం. సెప్టెంబర్ 6, 2020 అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధమైన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతిన్న రోజు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి కేసుని సిబిఐకి అప్పచెప్తామని చెప్పింది. కట్ చేస్తే 2023లో ఒక హిందూ హక్కుల యాక్టివిస్టు ఆర్టీఐ వేశాడు. దానికి సిబిఐ ఏం సమాధానం చెప్పిందో తెలుసా? అసలు ఈ కేసు మేము టేకప్పే చేయలేదని చెప్పారు. మసిపూసి మారేడికాయ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఒక్క వైసీపీ నాయకుడైనా దీని మీద మీడియాలో మళ్ళీ మాట్లాడడం చూసారా? అయినా వీళ్ళకి అవతల వాళ్ళ పర్సనల్ జీవితాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన హిందూ దేవాలయాల మీద ఎక్కడ ఉంటుంది?
డిసెంబరు 2020 రామతీర్థం రాముడు మనకు ఒక దైవం. మహావిష్ణువు అవతారం మాత్రమే కాదు, అంతకు మించి ఈ దేశం తాలూకు ఆస్తిత్వం రామకథలో ఉంది. ఒక మనిషి ధార్మికంగా ఎలా బ్రతకాలో రామాయణం చెప్తుంది. రామాయణంలో మారీచుడు చెప్తాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని. ఈ భూమి మీద రాశీభూతమైన ధర్మమే శ్రీరాముడిని నమ్మే జాతి మనది. అలాంటి రాముడి శిరస్సును నరికినా పట్టించుకోని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అప్పటి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్లో చూపించిన నిర్లక్ష్యం వల్ల దీని వెనుకున్న అసలు దోషులను శిక్షించలేక ఏదో నామకే వాస్తే కేసులు పెట్టి దీన్ని నీరు కార్చారు. అయినా మీకు మీ మంత్రులకి రిలీజ్ సినిమాలకు రివ్యూలు ఇవ్వడం మీద ఉన్న శ్రద్ధ రాముడి మీద ఎందుకు ఉంటుంది? జనవరి 22, 2024 అయోధ్య రామమందిరం ఇనాగ్రేషన్ కొన్ని దశాబ్దాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, కొన్ని వందల మంది బలిదానాల తర్వాత హిందువులు కలల కన్నా రామమందిరం కల సాకారమైంది. దేశమంతా ఒక పండగలాగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మన రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి అందులో పాలు పంచుకున్నారు. కానీ ఈరోజు హిందువుల మీద ఎక్కడ లేని ప్రేమ వలకపోస్తున్న వైసీపీ నాయకుడు గారు కనీసం ఫార్మాలిటీకైనా ఒక ట్వీట్ కానీ ఒక వీడియో బయట కానీ పెట్టారా? పోనీ మీ స్టాండ్ ఏంటో ఓపెన్గా ప్రజలకు చెప్పే దమ్ము అయినా మీకుందా? మీకు వ్యతిరేకించే ధైర్యం లేదు, అలా అని అభినందించే సంస్కారం అంతకంటే లేదు. వెరసి మీ మనసులో హిందువుల మీద కుళ్ళు కుతంత్రాలు తప్ప ఇంకేమీ లేవు. టీటీడీ భక్తులకి భగవంతుడిని దూరం చేసిన వైసీపీ పూట గడవని పేదవాడి దగ్గర నుంచి వజ్రాల కిరీటాలు చేయించే కోటీశ్వరుల వరకు అందరి కోరిక ఒకటే, ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఏడాదికి ఒకసారైనా చేసుకోవాలని. ఒక సామాన్య భక్తుడు నెల నెలా డబ్బులు కూడబెట్టుకుని మరి ఆయన చూడడానికి కొండ మీదకు వెళ్తాడు. అలాంటి కొండ మీద అకామిడేషన్ ఛార్జీలు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రాలేదు. రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా రాలేదు. వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ రాలేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. నిరుద్యోగులకు మొదటి ఏడాదిలో ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు రాలేదని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసిన మీరు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు అని మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. పోచమ్మకు అప్పుడు కేసీఆర్ 2,000 ఉంటే 2,000 ఇచ్చిందా? 2,000 ఇచ్చింది కదా కేసీఆర్. మరి ఇప్పుడు పోచమ్మకు 4 వచ్చినాయా? వస్తూ 4,000 వచ్చినాయా? ఎవరికన్నా అదే 4,000 అని ఆశ చెప్పింది మనకు. ఇప్పుడు 26 నెలలు అయింది. 26 నెలల నుంచి అంటే ఎంత బాకీ పడ్డట్టు? నెలకు 2,000, 26 నెలలు అంటే ఒక్కొక్క అవ్వకు ఒక్కొక్క తాతకు 52,000 బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ. పడ్డదా లేదా? 52,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ వాడు ఒక అడగాలి. మరి ఇప్పుడు ఏమన్నారు? మనకు డిసెంబర్లోనే ఇస్తాం 4,000 అన్నాడు. మీకు యాదుకుందో లేదో, అప్పుడు కేసీఆర్ సార్ గెలిచినప్పుడు నన్ను గెలవంగానే 2,000 ఇస్తా అన్నాడు. 2,000 బరాబర్ ఇచ్చిందా లేదా యాद చేసుకోండి. మొదటి నెలనే ఇచ్చిండు. గెలవంగానే 2,000 అన్నాడు, బరాబర్ 2,000 ఇచ్చిందా లేదా? వీళ్ళు 4,000 అన్నారు. మరి ఏమా అమ్మా? కేసీఆర్ ఇచ్చిన 2,000తోనే బతుకుతున్నమ్మ. కొడుకు కూడా గంజి పోస్తాడేమో. ఆయన భగవంతుడు, నాకు ఆయన దేవుడు. అయితే మా అక్క చెల్లెలకు నేను ఏం ముచ్చట ఏంటంటే, అక్క చెల్లెళ్లకు ఆసరగా, అవ్వ తాతలకు అండగా బీఆర్ఎస్ పార్టీ మేము గట్టి కొట్లాడుతున్నాం. ఏమని? బిడ్డ 4,000 ఇప్పుడు ఇస్తామని రోజు అసెంబ్లీలో అడుగుతున్నాడు. మరి చెప్పింది అప్పుడు కేసీఆర్ సార్ కూడా ఏమన్నాడు, మళ్ళీ గెలిపింది నేను ఒక్కసారి 4,000 ఇయ్య, ఒక ఏడాది 3,000 చేస్తా, మళ్ళీ ఏడాది 35,000 చేస్తా, లాస్ట్కు 4,000 చేస్తా అని కేసీఆర్ చెప్పింది. వీళ్ళు ఏమన్నారు, ఒక్కటేసారి 4 ఇస్తాను, ఇక డిసెంబర్లోనే 4 ఇస్తామంటే అందరు నమ్మి గెలిపించారు. గెలిచినాక మరి సపోర్ట్ చేస్తురా? మోసం. శరీరంలో వచ్చే మార్పులు గమనించాలని, నిర్లక్ష్యం చేయకూడదని చిరంజీవి అన్నారు.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాన్సర్పై అందరిలోనూ అవగాహన రావాలన్నారు. 4-5 days బ్యాక్ ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి వైద్య నిపుణులు న్యూయార్క్లో ఉండే నోరి దత్తాత్రేయ గారిని నేను ఇంటికి ఆహ్వానించడం జరిగింది. వారికి పద్మభూషణ్ అవార్డు భారతదేశం ఇచ్చినటువంటి సందర్భంలో వారిని గౌరవించుకోవాలి. ఆయన చేసినటువంటి కృషి ఈ క్యాన్సర్ సంబంధించి ఇది చాలా గణనీయం అని తెలిసిన తర్వాత వారిని ఇంటికి ఆహ్వానించి వారిని సన్మానించడం, వారిని అభినందించడం చేసిన తర్వాత ఆయనతో కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, ఇదివరకు 1-2 సార్లు నేను ఇలాంటి క్యాన్సర్ సంబంధించినటువంటి అవగాహన సదస్సులకి వెళ్ళాను. కానీ ఆయన చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది తెలుసుకుంటే కనుక ఇదొక ఉద్యమంలాగా నేను మళ్ళీ దీని మీద నన్ను ఫోకస్ పెట్టగలిగితే చాలా బాగుంటుంది అని అనుకున్నాను. కానీ వితిన్ 4-5 daysలో క్యాన్సర్ డే వస్తుందని కానీ కిమ్స్ నుంచి నాకు ఆహ్వానం వస్తుందని కానీ నేను ఊహించేది. వచ్చిన వెంటనే ఇది దైవికం, నేను అనుకున్నటువంటి ఇచ్చ ఏదైతే కనుక నా కోరిక ఉందో అది చాలా బలీయమైంది కాబట్టి వెంటనే నేచర్ నాకు ఈ అవకాశం కల్పించిందని దాన్ని వెంటనే మిరమేషాలు లెక్క పెట్టకూడదు అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఎస్ అని నేను చెప్పడం జరిగింది. అందుకని నాకు తెలిసినట్టు భాస్కరరావు గారు కూడా ఫోన్ చేసి ఇలా ఆహ్వానం వచ్చింది రమ్మంటారు. ఏం క్రాస్ చెక్ చేయలే, పిలిచారు వెళ్ళటం అని చెప్పేసి 5 నిమిషాల్లోనే మా ఇంటికి వచ్చి ఉంటే ఒక మధు గారికి ఒక కాఫీ చేసి నేను వస్తున్నాను, మీరు బయలుదేరి వెళ్ళిపోయి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అనడం జరిగింది. ఇది ఒక బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసేదే చెప్తారు, చెప్పిందే చేస్తారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 50 మందికి 63 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. కష్ట సమయంలో ఆదుకున్నారని లబ్ధిదారులు ఎమ్మెల్యే దగ్గుపాటికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలను ఆదుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 452 మందికి 4,86,00,000 అందించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఇందులో మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. వైసీపీ హయాంలో ఎప్పుడూ ఇలాంటి సహాయం అందలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారన్నారు. ప్రపంచం మొత్తం ఏపీ వైపే చూసే విధంగా ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో గూగుల్ వంటి సంస్థలు కూడా ఏపీకి వచ్చాయన్నారు. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి సూచనల మేరకు సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఈరోజు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈరోజు దాదాపు 50 మంది లబ్ధిదారులకి 63 లక్షల రూపాయలు మా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ 20 నెలల కాలంలోనే దాదాపు 452 మందికి దగ్గరగా 5 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ చెక్కులు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎక్కడే కానీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ లేకపోతే దానికి సంబంధించినవి కానీ ఎక్కడే 1 రూపాయి చూసిన దాఖలాలు మా అనంతపురం అర్బన్ ప్రజలకి తెలియదు. కానీ ఈరోజు ఈ 20 నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి వర్యులు ఒక అర్బన్ నియోజకవర్గానికి దాదాపు 5 కోట్ల రూపాయలకు పైగా ఇవ్వడం జరిగింది. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తారో అదే చెప్తారు, చెప్పేదే చేస్తారు. దాదాపు అంటే పేద ప్రజలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు, బలహీన వర్గాలు ఎక్కువ. దానిలో భాగంగా ముస్లిం మైనార్టీలకే దీంట్లో 50% పైగా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్స్ పెంచడం అయితే ఏమి, పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే పూర్తి బెడ్డోళ్ళకి 15,000 రూపాయలు, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు, అలాగే మామూలుగా మెడికల్ తీసుకునే వాళ్ళకి 10,000 రూపాయలు పెంచిన ఘనత కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈరోజు పెన్షన్స్ ఇవ్వడం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం అయితే ఏమి, అలాగే అన్నా క్యాంటీన్లు, గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూపిచ్చేస్తే మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం, స్టూడెంట్స్ ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో
దాదాపు 205 క్యాంటీన్లు ఓపెన్ చేపించి మళ్ళీ కేవలం 5 రూపాయలకే ఈరోజు 3 పూట్ల భోజనం ఏర్పాటు చేసే ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేస్తారు. ఆవులే లేని కంపెనీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టర్లను చేశారని ఆహుడా చైర్మన్ టీసీ వరుణ్ అన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు వ్యవహారంలో కనీసం ఆవులే లేని డైరీ లేని కంపెనీలకు సరఫరా కాంట్రాక్టర్లను చేసిన ఘనత ఆ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. రాష్ట్రంలో జరిగిన అరాచకాలను చెప్పలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఆనాడు నెలకొందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలను బహిర్గతం చేస్తున్నామని తెలియజేశారు. ఈ అంశంలో పవన్ కళ్యాణ్ తప్పుపడుతూ వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న పనులకు వివరణ అందించేందుకు నేడు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లాలకు చెందిన నేతలు ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. వారు చేసిన అరాచకాల్లో భాగంగా కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో చెలగాటమాడారని తెలిపారు. అరాచకం చేసిందే కాకుండా వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల్లో లేని అలజడులు సృష్టించేందుకు కొత్త డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఈరోజు ముఖ్యంగా అనంతపూర్ ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏం పెడుతున్నామంటే, మీరు చూస్తున్నారు గత వారం నుంచి వైసీపీ నాయకులు తిరుమల లడ్డు పైన అందులో కల్తీ నెయ్యి గురించి ఏమేం మాట్లాడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఖండించడానికి జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా నాయకులందరూ కూడా ఈరోజు కూర్చొని ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుందండి. ముఖ్యంగా వైసీపీ నాయకులకి, ఎందుకంటే ఈ విషయం ప్రజలందరికీ తెలియాలి. తిరుమల లడ్డు ప్రసాదంలో వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా ఆ కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో ఎన్ని అరాచకాలు జరిగాయో, ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో మనందరూ తెలుసు. అసలు ఆవులు కానీ డైరీ వ్యాపారం లేని కొన్ని కంపెనీలు ఏదైతే ఉంటాయో ఆ కంపెనీలకి నెయ్యి సరఫరా కాంట్రాక్టులు వీళ్ళు ఇవ్వడం జరిగింది. అందులో నామ్స్ కూడా మార్చుకొని, నిబంధనలు కూడా మార్చుకొని అటువంటి కంపెనీస్ వీళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆవులు కానీ పాలు కానీ పెరుగు కానీ లేకోకుండా నెయ్యి ఎలా తయారైతే చెప్పండి. అటువంటి కంపెనీలు వీళ్ళకి ఇచ్చి దాదాపు 60 లక్షల కిలోల నెయ్యిని ఎలా సరఫరా చేశారు అని జనసేన పార్టీ నుంచి మేము చాలా గట్టిగా అడుగుతున్నాం. ఇచ్చిన నెయ్యిలో ప్రతి చుక్క కల్తీని అని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటున్నాం. కెమికల్స్తో తయారు చేసిన నెయ్యిని వీళ్ళు సప్లై చేయడం జరిగింది. అసలు కెమికల్స్ ఎలా తయారు అవుతాయని మనం అందరం పట్టించుకోవాలి. మోనోగ్లిజరైడ్స్, లాక్టిక్ యాసిడ్, బెటా కెరోటిన్, అసిటిక్ యాసిడ్, పామ్ కెర్న్ ఆయిల్ లాంటివి వాడి వీళ్ళు ఈ సింథటిక్ నెయ్యి తయారు చేసినట్టుగా SIT కూడా మనకి చాలా క్లియర్గా చెప్పింది అనేది కూడా మనం అందరం గుర్తు తెచ్చుకోవాలి. జంతువుల కొవ్వుతో తయారు చేసిన రసాయనాలు అందులో ఉన్నాయని చెప్పి చాలా గట్టి ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ వాస్తవాలు అయినప్పటికీ కూడా వైసీపీ నాయకులు మాటలు మాత్రం ఖండాలు దాటుతున్నాయి, ఏవేవో మాడుతున్నారు. కల్తీ నెయ్యి విషయంలో ప్రజలలోకి బలంగా జనసేన పార్టీ అధ్యక్షులు తీసుకెళ్లారని చెప్పే విషయంలో పవన్ కళ్యాణ్ గారి పైన గట్టి విమర్శలు వీళ్ళందరూ ఈ రోజు వరకు కూడా చేస్తున్న విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి అవకతవకలన్నీ చేసి అధికారంలోకి కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో దాన్ని పరిశీలిస్తుంటే చేయంగా ఈ వాస్తవాలన్నీ కూడా మనకు అందరూ బయటపడినాయని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటాను. శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకొని గత పాలకులు చేసిన తప్పుల్ని మన్నించండి అని చెప్పేసి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు 2024లో ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేయమని చెప్పి ఆయన చేశారు కూడా. ఈ దీక్ష కూడా చేసి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కాపాడండి స్వామి, వాళ్ళు చేసిన తప్పుల కన్నా కూడా అని చెప్పడం జరిగింది. ఈ దీక్షను కూడా వాళ్ళందరూ కూడా తప్పుదారి పట్టించి అందులో కూడా దాని వాస్తవాలు లేకోకుండా ఎట్టుబడితే అటు మాడుకుంటా వెళ్ళారు. దొంగలే దొంగ అని ఈ రోజు ఖర్చిన పరిస్థితులు కూడా మనం అందరం చూస్తున్నాం. వైసీపీ వాళ్ళ పరిస్థితి. తిరుపతి జిల్లాలోని శ్రీ కాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు నందమూరి కళ్యాణరావు మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. రాహుకేతు సర్పదోష నివారణ పూజలో కళ్యాణరావు పాల్గొన్నారు. అనంతరం శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకున్నారు. అనంతరం పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఫోటో ఇస్తారు ఫోటో ఇస్తారు